రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతన సవరణ చేయాలని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. గోదావరి ఖని శ్రామిక్ భవన్లో శనివారం జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాల సవరణ ఇప్పటివరకు జరగలేదని, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా 18,000 కనీస వేతనాల జీవో తీసుకువచ్చినా అదే అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 73 షెడ్యూల్స్లోని పరిశ్రమల్లో కనీస వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే అకాల వర్షం కారణంగా రైతులు పండించిన ధాన్యం తడవడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు ప్రణాళిక, వ్యవసాయ ప్రణాళిక ఇప్పటివరకు రూపొందించలేదని, వెంటనే రూపొందించి వ్యవసాయం సాఫీగా సాగేలా తోడ్పడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అడవులను నాశనం చేస్తూ ఆదివాసీల జీవనాన్ని, బతుకులపై ప్రభావం చూపుతూ మావోయిస్టుల మారణ హోమానికి కారణమవుతున్న ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1 కోటి మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు సవరించడం జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 5 రంగాలకు 18,000 బేసిక్గా నిర్ణయిస్తూ కనీస వేతనాల ఆదేశాలు రెడీ చేశారు. కానీ చివరి నిమిషంలో యాజమాన్యాలు అభ్యంతర పెడుతున్నాయని అబేయన్స్లో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా వాటి వైపు చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కనీస వేతనాలను సవరించాల్సిన అవసరం ఉంది. 73 షెడ్యూల్స్లో కార్మికులు అన్ని సంఘాలు కలిసి కనీస వేతనం 26,000 ఉండాలని కోరుతున్నాయి. కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన 18,000 అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డిఏ కలుపుకుంటే 23,000 దాటుతుంది. ఆ 23,000 రూపాయలతోనైనా కనీస వేతనం నిర్ణయిస్తూ ఈ 73 షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్కి నిర్ణయం చేయాలి, తక్షణం ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అట్లనే అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచిపోయింది. తక్షణం ఆ ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మే నెల సగం దాటిపోయింది. ఇప్పటి వరకు రైతులకు సంబంధించి రుణ ప్రణాళిక కానీ, వ్యవసాయ పంటల ప్రణాళిక కానీ రూపొందించలేదు. 2022 తర్వాత ఇలాంటి ప్రణాళికలు రూపొందించడం ఆపేశారు. ఇది రైతులకు అగమ్యగోచరంగా రైతుల్ని అట్లా ఎడారిలో వదిలిపెట్టినట్టు వదలడం తప్ప మరొకటి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా రైతులు నష్టపోకుండా వ్యవసాయం నడవాలంటే ఖచ్చితంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. తగినటువంటి రుణాలు అందజేసేందుకు వీలుగా రుణ ప్రణాళిక తక్షణం రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే దండకారణ్యంలో మావోయిస్టుల మీద భయానకమైనటువంటి దాడి చేస్తున్నారు. మావోయిస్టుల మీద దాడి పేరుతో అమాయక ఆదివాసీలను చెరబడుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. మావోయిస్టులు అనుసరించేటువంటి పద్ధతి మీద, మావోయిస్టుల విధానం మీద సిపిఎంకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ మీదనైనా సరే, ఏ సంఘం మీదనైనా సరే ఈ రూపంలో మారణకాండను అమలు జరపడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు మావోయిస్టులు రైజ్ చేసేటువంటి సమస్యలన్నీ కూడా రాజకీయ సమస్య, ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య, ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉన్న సమస్య. అందుకని రాజకీయ సమస్యలు ఎప్పుడు చర్చల ద్వారా పరిష్కరించాలి, ప్రభుత్వ విధానాల్లో సవరించుకోవడం ద్వారా పరిష్కరించాలి. అట్లా కాకుండా 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను అంతం చేస్తామనే పద్ధతుల్లో ప్రకటించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు ప్రకటన తప్ప ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుసరించాల్సిన పద్ధతి కాదు. ఇప్పుడు అనేక మంది మావోయిస్టులను హతమారుస్తున్నారు, వాటికి ఎన్కౌంటర్లను పేరు పెడుతున్నారు. అవన్నీ బూటకపు ఎన్కౌంటర్లు తప్ప నిజమైన ఎన్కౌంటర్లు కాదు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, ముత్యంరావు, మహేశ్వరి, భిక్షపతి, బూడిద గణేష్, శంకర్, జ్యోతి, సారయ్య, రవీందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.